స్వామివారి యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుని ఆవాహన చేసుకున్నాం. ఆయనకు ప్రీతికరమైన రాగం వరాళీలం. Hare
భక్తి దుయా ప్రహరణ సత్యం భక్తి దుయా ప్రహరణ. కఠినా భూనరా జనాజనితా బయట ప్రపంచం అంతా కనిపిస్తుందా కనిపించట్లేదా? కనిపిస్తుందా? ఆనందంగా కనిపిస్తుంది. అప్పుడు నేను ఇవన్నీ చూస్తున్నాను అని తెలుస్తుంది. ఇదో మాయ, చూడట్లేదు. ఈ గాఢ నిద్రని మెలకువలో స్వప్నంలో కూడా అప్లై చేస్తున్నా. భగవంతుడి దగ్గరికి వచ్చి కాసేపు కూర్చోండి. ఇప్పుడు బయట జనాలతో మనం ఏదైనా విషయాలు చెప్తే అనే భయం అక్కర్లేదు, చెప్పుకుందాం అనే తృప్తి ఉంటుంది. దాని నుంచి ఏ విధమైనటువంటి రిపల్షన్స్, రెసిప్రొకేషన్స్ లేకుండా భగవంతుడితో మాట్లాడడం ఎలా అనే విషయాన్ని మనం అందరం కూడా నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైనా? మనస్సులో ధ్యానం చేయాలి. ఓ చిన్న కథ చెప్తాను. పూసలారు అనేటటువంటి నాయనారు ఉన్నాడు. ఈ పూసలారు చాలా పేద బ్రాహ్మడు. అతనికి పొద్దున బట్ట కట్టుకుంటే రాత్రి ఏం కట్టుకోవాలో తెలియదు. అలా చిరిగిపోయి మసి ఊళ్ళోకి వెళ్ళి జనాలకి చెప్పాడు. వెంటనే జనాలు ఎలా రియాక్ట్ అవుతారమ్మా? ఓరి 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 నీ దుంపదేగా, ఎక్కడ దొరికేవరా నువ్వు? పొద్దున బట్ట కట్టుకుంటే రాత్రి సక్రమమైన బట్ట కట్టడానికి రెండోది ఏమిట్రా అని ప్రతివాడు నవ్వడం మొదలుపెట్టాడు. చాలా బాధపడ్డాడు పూసలారు నాయన. కళ్ళు రెండూ మూసుకున్నాడు. ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను గుడి కట్టాలి అంటే ముందు నాకు ఒక కళ్ళు మూసుకున్నాడు. ఆ మొత్తం స్థలంలో ఉండే ప్రతి రాయిని రప్పని అన్ని శుభ్రం చేస్తున్నాడు. అలాగే కళ్ళు మూసుకొని ఊహించుకుంటూ ఆ పని చేస్తున్నాడు. అయిపోయింది. మొదలుపెట్టాడు. 3 సంవత్సరాలు పట్టింది ఆ రాళ్ళు కొట్టడానికి. ఈ కొట్టిన రాళ్ళని నేను బండి మీద తీసుకొని రావాలి కదా, మెల్లిగా మనసులో ఊహించుకుంటూ అన్ని రాళ్ళు తెచ్చినట్టుగా ఊహించుకుంటున్నాడు. కానీ